నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేసారు కదా టెక్ న్యూస్. సో మంచి న్యూస్లో తీసుకొచ్చిన ఒక మంచి గేమ్, యూపీఐ సర్పులు అండ్ రియల్ సంబంధించి ఒక రియల్కి సంబంధించిన అప్డేట్స్, ర్యామ్ గురించి కూడా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ చూసుకోవడం మాత్రమే బోట్ వాళ్ళ నుంచి అనమాట. సో బోట్ వాళ్ళు అయితే మీకు అందరికి తెలిసిందే TWS తయారు చేస్తారు కదా. వాళ్ళు 3 స్పీకర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసాము, సౌండ్ బార్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బోట్ X660 X660 అంటే మదర్బోర్డ్ అలవాటు అయిపోయింది. X60, X250, X500 సంబంధించినవి తీసుకొచ్చారు. ఇక్కడ బేస్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో X60 వచ్చేసరికి 3000 ఉంది, X250 వచ్చేసరికి అయితేనేమో ఏమంటారు 9000 ఉంది, X500 వచ్చేసరికి అయితేనేమో 14500 అనమాట. సో మంచి కంప్లీట్ హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు అన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే యూపీఐ సర్కిల్ వచ్చామట. సో యూపీఐ సర్కిల్ ఏంటంటే చాలామందికి మంచిగా డౌట్లు వస్తున్నాయి. సో సింపుల్గా ఏం లేదు, మీరు ట్రస్టెడ్ ఉన్న వాళ్ళకి సర్కిల్ యాడ్ చేసుకుంటే వాళ్ళ పేమెంట్స్కి మీరు మీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతే మీరు అప్రూవ్ చేసుకోవచ్చామండి. ఈ పేమెంట్స్ కరెక్ట్గా కాదా అని చెప్పేసి అప్రూవ్ చేసి పేమెంట్స్ అప్రూవ్ చేసుకోవచ్చు. కొంచెం యూస్ఫుల్లే నాకు తెలిసి. కొంతమందికి చిన్న ట్రాన్సాక్షన్స్కి కొంచెం షేడీగా ఉన్న దానికి వాళ్ళకి పిన్ నెంబర్ లేని వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అయ్యే అవకాశం అవుతుంది. సో అప్కమింగ్ డేస్లో సపరేట్గా అప్డేట్ వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి NPC వాళ్ళైతే యూపీఐ సర్కిల్ అయితే రోల్ అవుట్ చేస్తారు, కొన్ని సర్కిల్స్ అనేసి అయితే అంటారు. సో కంప్లీట్ అప్డేట్ రాగానే ఇంకొక అప్డేట్ వీడియోలో మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ వాళ్ళ నుంచి చెప్పడం. సో రియల్మీ వాళ్ళది బర్డ్స్ N1కి సంబంధించిన లాంచ్ సెట్ అయింది. ఏంటంటే September 9th రోజున లాంచ్ అవుతుంది ఒక అప్డేట్ అయితే వచ్చిందనడానికి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. మధ్యాహ్నం లాంచ్ అవుతుంది. ఇక్కడ నాయిస్ ఆఫ్ గేమ్ ఆన్ అనేసి అయితే పెట్టారు. సో మోస్ట్లీ గేమింగ్ సెంటర్కి అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ అన్నమాట. సో హార్డ్వేర్ సంబంధించిన చూసుకుంటే VCooler వాళ్ళైతే కొత్తగా ఐ థింక్ ఓవర్క్లాక్ ర్యామ్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ ఓవర్క్లాకింగ్ ఎంత వస్తుంది, 9200 మెగా ట్రాన్స్ఫర్ రేట్స్తో పాటు కూడా వస్తుంది. DDR5 ర్యామ్ అనమాట, 8GB పాటు వస్తుంది. క్యూడిమ్స్ అనేసి అయితే అంటారు. సో మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలంటే ప్రెస్ రిలీజ్ అనుకోవచ్చు, పిక్చర్స్, హీట్ సింక్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు అవన్నీ కూడా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే చూపించారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే NVIDIA వాళ్ళ నుంచి. సో NVIDIA వాళ్ళవి 2 న్యూస్లు వచ్చినాయి, ఒకే దాంట్లో కలిపిస్తున్నాం. చిన్న న్యూస్ అనమాట. ఫస్ట్ ఏంటంటే ఒక రూమర్డ్ న్యూస్ అనమాట. ఏంటంటే NVIDIA వాళ్ళది 5000 సిరీస్ గ్రాఫిక్ కార్డులు ఉన్నాయి కదా, దానికి సంబంధించిన పవర్ సప్లైస్ ఏవైతున్నాయో కొంచెం ఎక్కువ తీసుకుంటే, దగ్గరగా 10% ఎక్కువ తీసుకుంటే అనేసి అయితే అంటారు. ఆబ్వియస్గా ఇంకొక లీక్స్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ 50-50 కూడా ఉంటుంది అనేసి అయితే అంటారు. సో గ్రాఫిక్ కార్డు చూడాలి, 50-50 గ్రాఫిక్ కార్డు, 50-60 కూడా ఉంటుంది అనేసి అయితే అంటారు. సో మనకు అప్కమింగ్లో ఎట్లా ఉంటుంది గ్రాఫిక్ కార్డ్ సంబంధించిన పర్ఫార్మెన్స్ అప్డేట్స్ ఏంటని చూద్దాము. మన 50-50 క్రాక్ జాక్ లాగా 50-50 గ్రాఫిక్ కార్డ్ అయితే చూస్తున్నాము. సో ఇది 100 watts పవర్ తీసుకుంటుంది. 160-bit పవర్ కనెక్టర్ అయితే కంపల్సరీ కావాలనేసి అయితే మన ఇక్కడ అప్డేట్ అయితే చేసిరు అన్నమాట. తర్వాత నెక్స్ట్ సెకండ్ న్యూస్ అనుకోవచ్చు, NVIDIA వాళ్ళది అనుకోవచ్చు. ఏంటంటే వాళ్ళ లోగో ఉంది కదా, NVIDIA వాళ్ళది GeForce RTX లోగో ఉంది కదా, దాని కింద అడ్వాన్స్డ్ AI అనేది, పవరింగ్ అడ్వాన్స్డ్ AI అనేసి అయితే కొంచెం ట్యాగ్ లైన్ అయితే మన వాళ్ళు ప్రొవైడ్ చేసుకురన్నమాట. సో ఇది మళ్ళీ ఇంకొకటి అనుకోవచ్చు. సో ఒక చిన్న అప్డేట్ అనిపించింది. అండ్ ఈ మధ్య కొన్ని బ్రాండ్స్ కూడా స్టార్ట్ చేసేస్తే దీన్ని ప్రొవైడ్ చేయడం, MSI వాళ్ళ కొన్ని గ్రాఫిక్ కార్డుల లిస్టింగ్స్లో కూడా వచ్చింది అనేసి అయితే అంటారు. సో మనల్ని ఏఐకి అయితే షిఫ్ట్ అయిపోతున్నట్టు గేమింగ్ సైడ్ నుంచి కూడా మెల్లమెల్లగా ఏం చేస్తుంది చూద్దాం. అప్కమింగ్లో అడిషనల్ అప్డేట్స్ సొసైటీలో ప్రొవైడ్ చేస్తాను ఈ అప్డేట్ మీద. నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకోండి. స్టీమ్ అనే వెబ్సైట్లో మంచి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేసారు అన్నమాట. అసాసిన్ క్రీడ్ యూనిటీ అనే ఒక గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. స్టీమ్ అనే వెబ్సైట్లో $374 గేమ్ అవైలబుల్ ఉంది. ఈజీగా ఆడచ్చిపోయి అసాసిన్ క్రీడ్ యూనిటీ చాలా బాగా ఉంటుంది. కొంచెం మిడివల్ కాకుండా జర ఏమంటారు కొంచెం స్లైడ్గా మోడర్న్ అన్నట్టు ఉంటుంది. కొంచెం బాగా ఉంటుంది, లుక్ వాయిస్ ఫీల్ వాయిస్ చాలా బాగుండి ఉంటుంది. అండ్ ఈ గేమ్ డీసెంట్ హార్డ్వేర్తో రన్ అయిపోతుంది అన్నమాట. సో ట్రై చేయండి అనేసి అయితే అంటాను. అండ్ వీడియో యూస్ఫుల్ అయింది, ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. అప్డేట్ మంచిగా అనిపిస్తే లైక్ అయితే షేర్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.